హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. తోటంతా సెట్టింగ్ చేపిస్తున్నానండి. ఈ పైన ఏం లేకోకుండా మొత్తం అంతంగా తింగ సెట్టింగ్ చేయాలి. ఇలా బర్డ్స్ అయితే నిలబడ్డాయండి. బర్డ్స్ బాగా వచ్చాయండి. అదే బెడ్ల మీద ఆల్మోస్ట్ నేను గడ్డి పీకే స్టార్ట్ చేసాను, ఆల్రెడీ అయిపోయిందండి. బట్ ఇది మధ్యలో మాత్రం అలాగే ఉన్నిస్తాను. పైన మాత్రం సెట్టింగు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానండి. ఎక్స్పెరిమెంట్ కాదు, ఆల్రెడీ సక్సెస్ అయింది ఫార్ములా అనేది. బట్ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఈ ఇయర్ ప్రూనింగ్ కూడా చేయనండి నేను, అందుకోసం అని చెప్పి సెట్టింగ్ అంతా చేస్తున్నాను తోటంతాను. బర్డ్స్ చాలా బాగా వచ్చాయండి. అది ఏప్రిల్ ఇంకా సెకండ్ వీక్ అయింది ఇంకాను. అందులో బర్డ్స్ ఇలా రావడం అంటే చాలా అరుదు. చూసారా, సెట్టింగ్ అంతే ఎంత పైన ఉందేం లేకోకుండా మొత్తం కింద చూపిస్తానండి. కింద అంతా సెట్టింగ్ అయిపోయింది, ఇంకా చేయాలి ఇది. ఇదిగోండి, మనకు హనీ బీస్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు, స్టార్ట్ అయిపోయాయి. ఫ్లవర్ బ్లూమింగ్ అని చూడండి, అది మనది హనీ బీ, బయట నుంచి వచ్చింది కాదండి. బాగా వచ్చాయండి బడ్డింగ్. బెడ్డింగ్ మీద ఏం లేదండి, గడ్డి లేకుండా చేశాను. బాగా వచ్చాయండి బర్డ్స్. ఏప్రిల్లో రావడం అంటే మరి చాలా అరుదండి, మనకల్లా అయితే రావు. బట్ అయినా వచ్చేది అనంతపూర్ సైడు. చూపిస్తానండి సెట్టింగ్ ఎలా చేశాను. మీకల్లా కూల్గా ఉంటే క్లైమేట్ ఇలా బోధ మీద గడ్డి పీకిపించేసింది. ఎందుకంటే నాకు పైన స్ప్రింక్లర్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇబ్బంది లేదు, అందుకని చెప్పి పీకిపిస్తున్నాను. ఎవరు ఈడే చెప్పాడు నెలలో గడ్డి ముట్టుకోవద్దని బిడి పీకేమంటా అంటే, నా కంఫర్ట్గా నేను చేసుకుంటానండి. అది మీ కంఫర్ట్ ఎలా ఉందో మీరు చూసుకోవాలి. నేనైతే పీకేసానండి. ఎందుకు, నాకు పైన స్ప్రింక్లర్స్ కింద కూల్ చేస్తున్నాయి, అందుకని. ఈ గడ్డి అయితే అలానే ఉంటుంది. బట్ బెడ్ మీద ఇప్పుడు కాయలు వచ్చే సీజన్ కదా, టైం కదండి, దానికి మనం న్యూట్రిషన్స్ ఇవ్వాలి. ఇచ్చిన న్యూట్రిషన్ అంతా గడ్డి పోతే ఎలా, అందుకని పీకడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ అయిపోయింది. సెట్టింగ్ చూపిస్తానండి, సెట్టింగ్ ఎలా చేశాను. చాలా అందంగా ఉందండి, చాలా అందంగా ఉంది. వియత్నాం స్టైల్లోకి వెళ్ళిపోయాను. మీకు పైన ఏ ఒక్కటి వేస్టేజ్ స్టెమ్ కనిపించదు. ఈ ఫోన్లో ఎందుకు ఉండిచ్చాయంటే లాస్ట్ ఇయర్ వదిలిపెట్టాను, అట్లే ఇంకా ఉన్నాను అని చెప్పి అలా వేసానండి. బట్ ఈ ఇయర్ మాత్రం ప్రూనింగ్ అస్సలు చేయనండి. చూసారా సెట్టింగ్ ఎలా ఉందో. మన ఆడవారు తల దూకున్నప్పుడు ఆ పక్క ఈ పక్క మధ్యలో ఒకటి వస్తుంది చూడు గర్రి, ఆ టైప్లో పెట్టేశాను అనమాట. ఇంకా చేస్తున్నారు ఇంకాను అక్కడ. దీన్నే అనేది మెయింటెనెన్స్ అనేది. పెట్టామా చూసుకున్నామా లేదా అని కాదు, పెట్టిన తర్వాత దానికి ఫోకస్ పెట్టాలండి, అప్పుడే మీరు సక్సెస్ అయినట్లు. పెట్టేసి వదిలి వెళ్ళిపోయేంతే ఎంత ఉండదండి. చూడండి, సెట్టింగ్ చేస్తున్నారు ఇంకా. అలా చింపినటువన్నీ తీసేపిస్తున్నాను, అవన్నీ వేస్టేజ్ మనకి. ఎందుకంటే ఆహారం బొక్క, అందుకని ఇయర్ ప్రూనింగ్ లేకుండా చేస్తాను ఆయన. చూడండి ఎలా చింపిరి ఉందో. ఇక్కడ చూడండి ఎలా ఉందో. అదేదో మనం తీసుకొని పెట్టినట్లుంది పైన, అవునా. దీన్ని సెట్టింగ్ చేపిస్తున్నానండి, ఇంకా ఉంది.
ఈ ప్రయోగం చేశాను. సక్సెస్ అవుతుందనే నా అంచనా. ఎక్కడే కానీ వేస్ట్ చేసుకోకుండా ఉండకూడదు మన దాంట్లో. ఓన్లీ కాయ రావాల్సిన కొమ్మ మాత్రమే ఉంటుంది. ఈ 4 days నుంచి పని చేపిస్తున్నానండి. ఇంకా ఉంది సెట్టింగ్ చేసేది. ఇదంతా అయిపోయిందండి. చెప్పాను కదండి, మన తోటలో ఏం జరిగినా కూడా మీకు చెప్తాను అని. ప్రూనింగ్ లేకుండా సెట్టింగ్ చేస్తున్నాను. నాకెవరు చెప్పలేదండి, నేనే ట్రై చేశాను. నచ్చింది చేస్తున్నా అంతే. ఎల్లో కాదు, మీకు ఎల్లో కనిపిస్తున్నా, ఎల్లో కాదు అవి. ఓకేనా, మీకు ఎల్లో అనుకుంటున్నారు అంతే. సెట్టింగ్ అంతే అది. ఓకే అండి, నచ్చితే ఏదైనా కామెంట్ చేయండి. వినడానికి వినసొంపుగా ఉంటుంది, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. ఓకేనా, బాయ్.